హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్టాస్టిక్. ఫ్రెండ్స్, తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మొన్నే మనకు వివో ఫోన్స్ లాంచ్ అయినాయి కదా, వివో X50 అండ్ X50 Pro. సో అవి కొనాలన్నా వద్దా మీకు అయితే 100% క్లారిటీ అయితే ఇస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటి, వీడియోని స్కిప్ అయితే చేయకండి, లాస్ట్ ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఫోన్ రిలీజ్ చేసింది తెలిసిందే, వివో 2 మోడల్స్ రిలీజ్ చేసింది. ఒకటి వివో X50 అండ్ సెకండ్ వన్ వివో X50 Pro. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంది, ఈ మొబైల్స్ కొనాలన్నా వద్ద మీకు అయితే ఒక క్లారిటీ అయితే 100% క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనం మొబైల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ దీని రేట్ వచ్చేసరికి మనకు 35,000 ఉన్నది, 10 రూపీస్ తక్కువ 35,000 అయితే ఉన్నది. సో 35,000కి మొబైల్ వర్తా కదా చూద్దాం. ఫస్ట్ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే, ఫస్ట్ మనకు డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.56 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. మరి సూపర్ AMOLED డిస్ప్లే ఇది మనకు వివో X50 Pro రెండు మనకు సూపర్ AMOLED డిస్ప్లే. మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి పంచోల్డ్ కెమెరా, ఇది మనకు 32 MP మెగాపిక్సెల్ కెమెరా ఇది. సో బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ చూద్దాం మనం. సో బ్యాక్ మనకు 4 కెమెరాస్ ఉంటాయి. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 MP, ఆల్ క్వాడ్ కెమెరా మొత్తం 48 MP మనకు సెటప్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 MP మెగాపిక్సెల్. సెకండ్ కెమెరా వచ్చేసరికి మనకు 13 MP వైడ్ యాంగిల్ కెమెరా. 8 MP వచ్చేసరికి మనకు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. సో లాస్ట్ కెమెరా, ఫోర్త్ కెమెరా వచ్చేసరికి అయితే మనకు టెలిఫోటో లెన్స్ అది. సో ఓవరాల్ కెమెరా మనకు 4 కెమెరాస్ అయితే ఉంటావు. మనకు తెలిసిందే వివో కెమెరా పరంగా వాళ్ళు కాంప్రమైజ్ అయితే గారు. కెమెరా అండ్ మ్యూజిక్, వివో అంటేనే కెమెరా అండ్ మ్యూజిక్. సైడ్కి చూసుకుంటే మనకు ఫ్లాష్ అయితే కనిపిస్తుంది. సో మనకు తెలిసిందే ఇప్పుడు 48 MP మెగాపిక్సెల్ ఆర్ 12 కెమెరా. రియర్ కెమెరా అంటే బ్యాక్ సైడ్ కెమెరాస్ అన్నట్టు. ఇది మనకు సోనీ IMX సెన్సార్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వివో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ అయితే ఇక్కడ మనం చూద్దాం. ఎక్స్ట్రీమ్ నైట్ విజన్ ఉంది, అది f1.6 అపర్చర్తో అయితే వస్తుంది. సో నెక్స్ట్ 50 mm పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉన్నాయి. సో మనకు పోర్ట్రేట్ షాట్స్ అయితే మంచిగా తీయొచ్చు. నేను చూపిస్తాను ఫైనల్లా. ఇక్కడ మీకు సూపర్ మ్యాక్రో మోడ్ ఉంది, అది 1.5 సెంటీమీటర్ ఉన్నది. సో మ్యాక్రో షాట్స్ తెలిసేది మీకు, జూమ్ చేసి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రో స్పోర్ట్స్ మోడ్ చూద్దాం. సో ఇవన్నీ మీకు కెమెరాని ఇవన్నీ ఫీచర్స్ వస్తాం. సో మోషన్ ఎఫ్ ట్రాకింగ్, మోషన్ ట్రాక్ చేయడం, ఫోటో రిస్టోర్ చేయడం. సో ఇవన్నీ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు. సో మనకు తెలిసిందే ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా. సో నెక్స్ట్ ఫీచర్ చూసుకుందాం మనం. సో డిస్ప్లే అయిపోయింది కదా ఫ్రెండ్స్, 6.56 ఇంచ్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే, అల్ట్రా వైడ్ స్క్రీన్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. టచ్ రెస్పాన్స్ వచ్చేసరికి 180 Hz తోనైతే వస్తుంది. మనకు HDR10+ సపోర్ట్తో వస్తుంది ఫోన్. నెక్స్ట్ మెయిన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్, ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ ఇది. సో ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్, అందరికీ డౌట్ అయితే రావచ్చు. సో ఈ మొబైల్ హై రేంజ్ ప్రాసెసర్ అంటే కాదు, మిడ్ రేంజ్ ప్రాసెసర్. నార్మల్గా మీరు పబ్జీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడొచ్చు. బట్ మీరు ఏంటంటే HDR+ అల్ట్రా, HDR+ ఎక్స్ట్రీమ్ ఇవి వాడలేరు. ఆ మొబైల్ సపోర్ట్ ఏది ప్రాసెసర్. సో అది గుర్తుపెట్టుకోండి. మనకు బేస్ మోడల్ వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. సో అదే వివో X50 Pro తీసుకుంటే అది కూడా బేస్ ర్యామ్ 8GB ర్యామ్ విత్ 256GB వస్తుంది. అది సో 128GB రాదు, అది బేస్ మోడల్, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫాస్ట్ ఛార్జ్ వచ్చేసరికి మనకు Type-C పోర్ట్తో వస్తుంది విత్ 33W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. బ్యాటరీ పర్సెంట్ వచ్చే మనకు బ్యాటరీ వచ్చేసరికి 4200 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది సైడ్ ఓవర్లో చూసుకోండి. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ ఇట్లా ఉంటుంది, మీరు చూడవచ్చు. 4 కెమెరా సెటప్, ఫ్రంట్ ఏమో పంచోల్డ్ డిస్ప్లేతో, పంచోల్డ్ కెమెరాతో అనేది వస్తుంది. కింద వివో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ కెమెరా అయితే చూద్దాం. ఇక్కడ చూడవచ్చు 48 MP + 13 MP + 8 MP + 5 MP. సో మనకు తెలిసిన ఫ్రంట్ అయితే 30 MP కెమెరా. సో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ బాక్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మోడల్ నంబర్, మోడల్ నేమ్, కలర్ వచ్చేసి సిమ్ టైప్, ఇలా హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే లేదు, చూసుకోవచ్చు. హెడ్ సైడ్ బాడీ సైడ్ వాల్యూ చూసుకోవచ్చు. ఓటీటీకి అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.56 ఇంచ్ డిస్ప్లే, ఇది సూపర్ AMOLED డిస్ప్లే. మనకు జీపీ వచ్చేసరికి Adreno 618GB ఇది. ప్రాసెసర్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్. ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది మనకు Android 10 మీద రన్ అవుతుంది. క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.2 GHz అండ్ సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకు 1.8 GHz. సో మెమరీ వచ్చేసరికి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకు 128GB వస్తుంది. ర్యామ్ అయితే 8GB ర్యామ్తో వస్తుంది, బేస్ మోడల్. కెమెరా ఫీచర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 48 MP మెయిన్ కెమెరా, 13 MP అయితే వైడ్ యాంగిల్ కెమెరా, 8 MP పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు, 5 MP టెలిఫోటో లెన్స్ అయితే తీయొచ్చు. ఇక్కడ అపర్చర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనం మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ప్రోకి నార్మల్ దానికి డిఫరెన్స్ ఏంటంటే, మనం ప్రోలో అయితే మనం 60x వరకు అయితే హైపర్ జూమ్ చేయొచ్చు, ఇలా ఓన్లీ 20x వరకు మనం హైపర్ జూమ్ అయితే చేయొచ్చు. సో అదే మెయిన్ డిఫరెన్స్. సో అలాగే కెమెరా ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. మనం నైట్రేట్ పోర్ట్స్ మోడ్ ఇవన్నీ చూపిస్తాను మీకు. సో మరి మొబైల్ కొనన్నా వద్దంటే ఇంకో
మెయిన్ రీజన్ కూడా చెప్తాను. ఇక్కడ వీడియో రికార్డింగ్ చూడొచ్చు మీరు 4K 30 FPS. మనకు రియల్మీ C2 చూడొచ్చు మీరు 4K 30 FPS కూడా ఉంటుంది. మనకు 15,000 ఉంటుంది మొబైల్. మరి వీళ్ళు 4K 60 FPS ఇచ్చినా బాగుండేది. సో ఆప్షన్ అయితే ఇవ్వలేరు. వీడియో స్టెబిలైజేషన్ కూడా ఇవ్వలేరు వీళ్ళైతే. మనకు వీడియో స్టెబిలైజేషన్ లేదు. ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి మనకు 4K 60 FPS కూడా లేదు, 30 FPS ఉన్నది లాస్ట్ వరకు. మాది 5G మొబైల్ అయితే కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, 5G మొబైల్ అయితే కాదు. Vivo X50 Pro 5G, ఎందుకంటే అది 765 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది చిప్సెట్. ఇప్పుడు Vivo X50 కొనాలని వద్దని మీకు 100% క్లారిటీ ఇస్తాను. సో మీరు ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత ఈ మొబైల్ చూడండి, 730 ప్రాసెసర్. మీకైతే హై అండ్ గేమ్స్ ఆడనీకైతే పనికిరాదు, ఎందుకంటే 730 ప్రాసెసర్ కాబట్టి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్గా రన్ చేస్తుంది. అండ్ కెమెరా ఫీచర్స్ వరకు బాగానే ఉంది, కానీ రేట్ అయితే ఎక్కువ ఉంది. మీరు చూడొచ్చు 35,000 ఉంది. 35,000లో మనకు మీకు OnePlus 70 కానీ OnePlus 7 ఈ మొబైల్స్ అయితే బాగుంటాయి. సో నాకు కెమెరా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలంటే వివో సబ్ బ్రాండ్ మనకు IQ3 ఉంది కదా, సో దాన్ని చూస్ చేసుకోండి. మొబైల్ అది బెస్ట్ మొబైల్. మీకు 865 ప్రాసెసర్తో వస్తుంది అండ్ DDR5 ర్యామ్తో వస్తుంది. DDR4 LPDDR4 RAM X ఇది. సో ఇవన్నీ చూసుకోండి మీరు. సో నేను సజెస్ట్ చేసే అయితే Vivo X50 Pro. కాస్ట్ అయితే ఎక్కువ ఉంది అండ్ ప్రాసెసర్ కూడా అంత మంచి లేదు. మీకు ర్యామ్ 8GB ర్యామ్ బేస్ మోడల్తో వస్తుంది, కానీ IQ3 నేను సజెస్ట్ చేస్తున్న బెస్ట్ మొబైల్. ఆర్ OnePlus ఈ రెండిట్లలో ఏదైనా చూస్ చేసుకోండి. కానీ Vivo X50 Pro మనకైతే కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం Vivo X50 Pro గురించి డిస్కస్ చేద్దాం. సో దానికి అన్ని సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెన్స్ అయితే నేను చెప్తాను. సో అది కర్వ్ డిస్ప్లేతో మనకు 3D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, మీరు చూడొచ్చు. సో మెయిన్ కెమెరా ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి, కొన్ని కెమెరా ఫీచర్స్ ఇలా ఎక్కువ ఉంటాయి, అంతే డిఫరెన్స్. చూపిస్తాను అవి ఏంటియో. ఓవరాల్ లుక్ ఇది చూడొచ్చు. మెయిన్ ప్రాసెసర్ వచ్చేసరికి 765 5G ప్రాసెసర్. అది నార్మల్ ప్రాసెసర్, ఇది 5G ప్రాసెసర్. సో ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ మొబైల్ కొనానా వద్దా మీకు ఇంటి వరకు చూడండి. సో స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు. స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అన్ని సేమ్ ఉంటాయి. కొద్ది డిఫరెన్స్ ఏంటంటే మీకు జీపీ కూడా 618 జీపీ అటెనో, ఇది అటెనో వచ్చేసరికి 620 జీపీ. ఎందుకంటే మనకు స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్తో రన్ అవుతుంది కదా, జీపీ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. సో కెమెరా వచ్చేసరికి కెమెరాలో మనకు తెలిసిదే చెప్పాను కదా, 60x హైపర్ జూమ్ వరకు చేయొచ్చు. కొన్ని శాంపుల్స్ అయితే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇదే మనకు Vivo X50 Pro 5G. ఇది స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్. ఇది సో మనకు 50,000 ఉన్నది ఫ్రెండ్స్. ఇది దానికి వర్తా కాదా, మనం కొనన్నా అవుదని చెప్తాను. ప్రీ ఆర్డర్ సేల్స్ అయితే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి, మొన్న రిలీజ్ అయినాయి కదా ఫ్రెండ్స్. సో మెయిన్ Vivo X50 అండ్ X50 Proకి మెయిన్ డిఫరెన్స్ ఇవే. సో ఇలా గింబల్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, అలా ఉండదు. సో ఎక్స్ట్రీమ్ నైట్ విజన్ ఉంటుంది, Vivo X50లో ఉండదు. ఇలా మనకు 60x వరకు హైపర్ జూమ్ చేయొచ్చు, Vivo X50లో చేయలేము. ఇలా మనకు ప్రో స్పోర్ట్స్ మోడ్ ఉన్నది, అలా కూడా మనకు ఉన్నది. సో ఇలా ఆస్ట్రోడ్ మోడ్ ఉన్నది ఫ్రెండ్స్, ఆస్ట్రో మోడ్ ఉన్నది, అలా అయితే లేదు. ఇలా ప్రో స్పోర్ట్స్ మోడ్ ఉంది కదా, సో కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువ ఉంటాయి, అలా అయితే ఉండవు. సో మెయిన్ ఇవే 5 డిఫరెన్స్ నార్మల్ దానికి, Vivo X50 దానికి, Vivo X50 Pro డిఫరెన్స్ కెమెరా పరంగా. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మనకు తెలిసిందే స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ ఇది. అండ్ డిస్ప్లే పరంగా వస్తే ఫ్రెండ్స్ అది రెండు సేమ్ డిస్ప్లేస్, సూపర్ AMOLED డిస్ప్లే. బట్ ఇది ఏంటంటే మనకు 3D కర్వ్ డిస్ప్లే ఇది. సో డిస్ప్లే మీకు బాగుంటుంది, ఇక్కడ చూడొచ్చు. మనకు క్వాడ్ కెమెరా సెటప్, ఇక్కడ మనకు గింబల్ కెమెరా సిస్టమ్ కనిపిస్తుంది, అలా మీకు కనిపించదు. సో మనకు సేమ్ సోనీ 598 సెన్సార్, IMX సెన్సార్ ఇది. సో 50mm ప్రొఫెషనల్ పోర్ట్రేట్ కెమెరా ఉంటుంది, సో అల్లుడు ఉన్నది. సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. సో మనకు పెరిస్కోపిక్ లెన్స్, టెలిఫోటో కెమెరా కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది. అదంటే మనకు 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, ఇలా Vivo X50లో చేయరాదు. అండ్ Vivo X50లో మనకు 20x వరకు హైపర్ జూమ్ చేయొచ్చు. హైపర్ జూమ్ అంటే నథింగ్ బట్ కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్, డిజిటల్ జూమ్ అన్నట్టు. ఇలా వరకు 60x వరకు మనం డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు, అదే హైపర్ జూమ్. సో బిగ్ ఐ గింబల్ కెమెరా సిస్టమ్ ఎందుకు ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మనం స్టెబిలైజేషన్ బాగుంటుంది, మేము వీడియో పరంగా చూడొచ్చు. ఈ స్టెబిలైజేషన్ అయితే బాగుందని చెప్తున్నారు వీళ్ళు. వీడియో వేసేటప్పుడు ఏంటంటే, వీడియో షూట్ చేసేటప్పుడు మనకు షేక్ అయితే అవ్వదు వీడియో, అదే స్టెబిలైజేషన్. మోషన్ AF ట్రాక్ మనం మోషన్ ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎక్స్ట్రీమ్ నైట్ విజన్ అయితే ఉంది, ఇక్కడ మీకు చూసారమైపోతుంది ఎగ్జాంపుల్గా. చూడొచ్చు ఎక్స్ట్రీమ్ నార్మల్ మోడ్, ఇది ఎక్స్ట్రీమ్ నైట్ విజన్. మరొకసారి చూడండి, ఇది నార్మల్ మోడ్, ఇది ఎక్స్ట్రీమ్ నైట్ విజన్. నార్మల్ మోడ్, ఎక్స్ట్రీమ్ నైట్ విజన్. సో నార్మల్ దానికి ప్రో దానికి డిఫరెన్స్ ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆస్ట్రో మోడ్, ఈ ఆస్ట్రో మోడ్ ఉంటుంది. సో ఎప్పుడన్నా మీరు నైట్ టైంలో ఫొటోస్ కానీ మంచిగా క్యాప్చర్ చేయాలంటే, సో ఇది మనకు స్కై ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళు పిక్ అయితే పంపించారు. సో నెక్స్ట్ సిటీ నైట్ స్కేప్ ఉంటుంది ఫ్రెండ్స్. సిటీ నైట్ స్కేప్లో మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సైబర్ పంక్ ఒకటి, నెక్స్ట్ బ్లాక్ గోల్డ్ ఒకటి, బ్లూ ఐస్ ఒకటి, నెక్స్ట్ గ్రీన్ ఆరెంజ్. సో ఈ 4 శాంపుల్స్ అయితే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు ఫోటో అనేది కలర్ చేంజ్ అవుతూ ఉన్నది, చూడొచ్చు. ఇది బ్లాక్ గోల్డ్,
సో అన్నీ చూడొచ్చు. బ్లాక్ గోల్డ్, బ్లూ ఐస్, సైబర్ పంక్, బ్లాక్ గోల్డ్ ఇది. సో మనకు గోల్డ్ వచ్చింది, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో ఇలా డిఫరెంట్ 4 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే మనం ఇది సిటీ నైట్ స్కేప్ మోడ్ ఇది. సో నెక్స్ట్ 60Hz హైపర్ జూమ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. హైపర్ జూమ్ అంటే మనం డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోటో చూసారనుకో ఫ్రెండ్, మీకు కంప్లీట్ చూస్తే అర్థమైపోతుంది మీకు. సో ఈ కెమెరా సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది, హైపర్ జూమ్ ఎట్లా వర్క్ చేస్తుంది చూడొచ్చు. ఇది 1x మనకు, 2x, 5x, మనకు 10x ఇది, మనకు 30x ఇది. సో నెక్స్ట్ 60X. మరొకసారి చూడండి, ఇది 1x, ఇది 2x, సో ఇది 5x జూమ్ చేసాం. సో ఇది 10x, 30x, 60X. సో ఫ్రెండ్స్ మీరు ఒకటి అబ్జర్వేషన్ నోటీస్ చేశారు, అక్కడ మిస్టేక్ అయింది. ఏంటంటే మనం అన్ని జూమ్ చేసినాం బాగానే ఉంది, 10x వరకు, 30x వరకు మనం జూమ్ చేసినాం కాబట్టి బాగానే ఉంది. సో ఎప్పుడైతే 60X వరకు వచ్చిందో మనకు పిక్చర్స్ అనేది క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. మీరు చూడొచ్చు 30X వరకు బాగానే ఉంది, 60X వరకు మనకు డీటెయిల్స్ అనేది పిక్చర్లో మిస్ అవుతున్నాయి. అది కంప్లీట్ నోటీస్ అయితే చేయొచ్చు మీరు. మరొకసారి చూడండి, 5x వరకు బాగానే ఉంది, డీటెయిల్స్ అన్ని బాగానే క్యాప్చర్ అవుతున్నాయి. 30X వరకు బాగానే ఉంది, 60X వరకు వచ్చేసరికి మనకు డీటెయిల్స్ అనేది క్యాప్చర్ అయితే లేవు. సో ఇది ఒకటి మైనస్ పాయింట్ ఉన్నది, గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు 50mm ప్రొఫెషనల్ ఫోటో లెన్స్ అయితే చూపిస్తాను. సో మనకు తెలిసిందే f2.4 అపర్చర్తో వస్తుంది. సో మొబైల్ ఈ ఫోటో చూస్తే ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది. సో ఫోటో ఎట్లా అంటే మీకు పోర్ట్రేట్ షాట్స్ బాగా ఇస్తుంది, ఎందుకంటే 50mm లెన్స్ కాబట్టి మీకు డిఎస్ఎల్ఆర్ టైప్లో మనకు ఫోటో అనేది పోర్ట్రేట్ అనేది బాగా వస్తుంది. మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ అనేది మనకు పోర్ట్రేట్ బాగా వస్తుంది, మీకు ఇమేజ్ క్లారిటీ కూడా బాగానే వస్తుంది. మనకు సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా తెలిసింది, 13MP వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నది ఇలా. సో ఫ్రెండ్స్ స్మూత్ డిస్ప్లే పరంగా తెలిసి మనకు 3D కర్వ్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే, మనకు టచ్ రెస్పాన్స్ వచ్చేసరికి 180Hz వరకు ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ కూడా చెప్పాను మీకు, ఎల్ఈడి డిస్ప్లేకి ఎల్సీడీ డిస్ప్లేకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎల్సీడీ డిస్ప్లే పర్ఫార్మెన్స్ ఇక్కడ వైట్ కలర్ చూడొచ్చు మీరు, జర స్లో పర్ఫార్మెన్స్, రెస్పాన్స్ పరంగా స్లో ఉంటుంది. అదే మీరు ఎల్ఈడి డిస్ప్లే తీసుకుంటే మనకు టచ్ రెస్పాన్స్ పరంగా కానీ మీకు పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది. అదే మీరు చూడొచ్చు ఇక్కడ S50 Pro E3 AMOLED డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయితే హై ఉంటుంది డిస్ప్లే పరంగా. సో స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసింది స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ ఇది. సో మరి 5Gకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. 5G ఇంకా మనకు ఇండియా రానికి టైం పడుతుంది, బట్ మీకు ఇది సేమ్ అంతే. మీకు Vivo X50 ఎలాగో పర్ఫార్మెన్స్ పరంగా ఇది కూడా అంతే ఉంటుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడవచ్చు మీరు, అండ్ హెచ్డి+ హై ఆడవచ్చు. సో నాకు ఇంకా హెచ్డి+ అల్ట్రా ఎక్స్ట్రీమ్ అయితే ఆడరాదు మొబైల్, ఎందుకంటే హై ఎండ్ ప్రాసెసర్ కాదు, ఇది లో ఎండ్ ప్రాసెసర్, మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ ఇవన్నీ. స్నాప్డ్రాగన్ 665 నుంచి స్టార్ట్ అయితే రెడ్మీ నోట్ 7 Pro ఉన్నది కదా, మనకు స్నాప్డ్రాగన్ 800 బిలో. సో ఇవన్నీ మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ అన్నట్టు. సో మీకు హై ఎండ్ మోడల్స్ అయితే కావు ఇవి. సో ఫ్రెండ్స్ ఇది అది కూడా సేమ్ మనకు 33 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ ఛార్జింగ్ 2.4 వస్తుంది. సో ఫ్రెండ్స్ మరి సాంగ్స్ కూడా బాగానే ఉంటుంది. వివో తెలిసి మనకు వివో అంటే కెమెరా అండ్ మ్యూజిక్, మనకు డాల్బీ అట్మాస్తో అయితే వస్తుంది. సో మన 50,000 ఫ్రెండ్స్ ఇది కొనాలా వద్దా అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీకు ప్రాసెసర్ పరంగా గేమ్స్ పరంగా అయితే పనికిరాదు ఈ ఫోన్స్. సో మీకు ప్రాసెసర్ పరంగా గేమ్స్ పరంగా ఇప్పుడు 50,000 పెడుతున్నాం కాబట్టి మీకు ఇంకో 5,000 పెడుతున్నా iPhone XR వస్తుంది. సో iPhone XR ఏంటంటే మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ లేదు, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. 50,000 ఎట్లా పెడతాం? అది OnePlus 8 Pro కొనండి, దీనికన్నా బెస్ట్. మీకు కెమెరా పరంగా ఇమేజ్ స్టెబిలైజేషన్, వీడియో స్టెబిలైజేషన్ 4K 60 FPS వరకు మనకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో దీని ప్రైస్ చూసుకుని మనం Vivo X50 35,000 ఉన్నది. సో ఇది కొనకండి, దీనికన్నా నేను బెస్ట్ సజెషన్ చేసేది IP3R OnePlus కొనండి. సో నెక్స్ట్ Vivo X50 Pro ఉంది కదా, సో ఇది మన 50,000 ఉన్నది. సో ప్రాసెసర్ పరంగా మీ గేమ్స్ పరంగా అయితే పనికిరాదు. సో ఫ్రెండ్స్ నేను ఫైనల్గా చెప్పేది ఒకటి, Vivo X50 అండ్ X50 Pro అయితే రేట్స్ అయితే చాలా ఉన్నాయి. నా బెస్ట్ సజెషన్ ప్రాసెసర్ వాళ్ళు 865 ప్లస్ ఈ ప్రాసెసర్ వాడుంటే అది బెస్ట్, దానికి వర్త్ అయ్యే మొబైలే. కాకపోతే వాళ్ళు లో ప్రాసెసర్ పెట్టి రేట్స్ ఏమో హై పెట్టేశారు. సో మనకు OnePlus నాట్ వస్తుంది, అది కూడా 765 5G ప్రాసెసర్ అంటున్నాడు వాళ్ళు. మనకు OnePlus నాట్ వస్తుంది. సో దాని ధర చూసిన తర్వాత మనం చెప్దాం. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రతి మొబైల్ కొనకండి. దీనికన్నా మీరు OnePlus మొబైల్స్కి ఇప్పుడు మీకు OnePlus 8 వచ్చింది, 40,000 ఉన్నది, అది 5G ప్రాసెసర్ అండ్ 865 ప్రాసెసర్ వస్తుంది అది కూడా. సో ఆ మొబైల్ స్విచ్ కండి, అది బాగుంటుంది దీనికన్నా. అండ్ నెక్స్ట్ IQ మొబైల్స్, OnePlus 70 ఇవన్నీ బెస్ట్ మొబైల్స్, హై ఎండ్ మోడల్ మొబైల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ హై ఎండ్ మోడల్ మొబైల్స్. సో ప్రాసెసర్ హై ఉంటుంది, మీకైతే అన్ని గేమ్స్కి సపోర్ట్ చేస్తుంది. OnePlus కానీ IQ కానీ స్విచ్ కండి. సో అవి బెస్ట్ హై ఎండ్ మోడల్ మొబైల్స్ అవి. మీకు ధర కూడా తక్కువ, రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నది అది. సో అండ్ ప్రాసెసర్ కూడా మీకు హై ఎండ్ గ్రాఫిక్కి సపోర్ట్ చేస్తుంది PUBG లాంటి గేమ్స్కి. సో అయితే గేమ్స్కి అయితే పనికిరాని ఫోన్స్ డైరెక్ట్ చెప్పేస్తున్నాను. సో కొద్ది రోజులు ఆగని ఫ్రెండ్స్, నాకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కావాలి, 5G మొబైల్ కావాలంటే ఇప్పుడు OnePlus నాట్ రాబోతుంది. సో దాని రేట్ చూసిన తర్వాత నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మొబైల్స్ కొనుక్కండి. ఇప్పుడు మంచి మొబైల్స్ కావాలంటే ఇప్పుడు OnePlus కానీ IQ కానీ కొనండి. IQ3 మంచి మొబైల్స్ అవి. ఇప్పుడు OnePlus 8 మీకు 40,000 ఉన్నది. సో అది బెస్ట్ మొబైల్ మీకు 5G మొబైల్.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రైట్ మరి ఉంటాను. బాయ్.